24-25 ఆర్థిక సంవత్సరానికి పండ్ల తోటల పెంపకం గురించి రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ అధికారి మహాలక్ష్మి ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో ఉద్యానవన శాఖ పండ్ల తోటల పెంపకంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ అధికారి మహాలక్ష్మి, ఏపీ ఎంఐపి మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పండ్ల తోటల పెంపకం గురించి రైతులకు వివరించారు. డ్రిప్ విధానం పైన సబ్సిడీల గురించి, పంటల వారీగా సాగు చేసే విధానం గురించి వారందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈసీ కోటారెడ్డి, ఉపాధి హామీ టీఏలు, ఎఫ్ఏలు, రైతులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో 2024-25 ఆర్థిక సంవత్సరం నందు పండ్ల తోటల పెంపకం చేపట్టుకునేటటువంటి రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హార్టికల్చర్ ఆఫీసర్ గిద్దలూరు వారు, అలాగే ఏపీ ఎంఐపి ఎంఐఏఓ గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఎంపీడీఓ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా కొమరోలు మండలంలో ఉన్నటువంటి 14 గ్రామ పంచాయతీలలో ఏ రైతైనా కూడా పండ్ల తోటల పెంపకం చేపట్టుకునేటటువంటి రైతు, ఎన్ఆర్ఈజీఎస్ కింద చేయాలనుకున్నటువంటి రైతు, 5 ఎకరాల కంటే బిలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతు ఉండాలా, అలాగే జాబ్ కార్డు కలిగి ఉండాలా. ఈ సంవత్సరానికి 2024-25 ఆర్థిక సంవత్సరంకి ఇప్పటి వరకు 49 ఎకరాలు మనకు 4 రకాల పండ్ల తోటల పెంపకం చేపట్టుకునేందుకు గాను 23 మంది రైతులు, మనకు అర్హత ఉన్న రైతులు మనకు అప్లై చేసుకోవడం జరిగింది. వారికి అంచనాలు తయారు చేసి అడ్మిన్ శాంక్షన్ కోసం పీడీ గారికి కూడా పంపించడం జరిగింది. వారికి అలాగే ఇంకా పలు గ్రామాలలో అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులకు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి, శిక్షణా కార్యక్రమానికి హాజరుపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గారు మాట్లాడుతూ ఆసక్తి గల రైతులు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పండ్ల తోటల పెంపకంలో ఉన్నటువంటి లబ్ధిని పొందాలని, ఎక్కువగా పండ్ల తోటల పెంపకాన్ని సాగు చేయాలని చెప్పి వాళ్ళకు సూచన ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీఓ ఎన్ఆర్ఈజీఎస్ మాట్లాడుతూ ఇక్కడ బిలో 5 ఏకర్స్ ఉన్నటువంటి రైతులు దీనికి అర్హత కలిగి ఉన్నారని తెలియజేస్తూ మొత్తం ఎన్ఆర్ఈజీఎస్లో 14 రకాల పండ్ల తోటల పెంపకాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అలాగే పండ్ల తోటల పెంపకంతో పాటు ఫ్లోరికల్చర్ అంటే గులాబీ మరియు మల్లె తోటల పెంపకం కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద సాగు చేయడానికి అవకాశం ఉంది. ప్రకాశం